నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి గాజులు అవి ఉన్నాయి. ప్లస్ నక్లీస్‌లు, చిన్న చిన్న లాకెట్స్ కొత్తవి చేసాం. అన్నీ చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాతది వైట్ స్టోన్ నక్లీస్ అని చూస్తే అర్థమవుతాయి. 40, 50 ఇయర్స్ బ్యాక్ పాత నక్లీస్‌లు ఇవి ఇంతకుముందు నేను చాలా చేశాను. తనేంటంటే ఎక్కువ బీడ్స్ ఏం లేకుండా ఇలా కావాలన్నారు. స్టోన్స్ వైట్ స్టోనే కావాలన్నారు మొత్తము. అందుకని ఏం చేశామంటే తనకి ఇప్పుడు సైజ్ కూడా సరిపోవట్లేదు. అందుకని బొట్టుమాలలో ఒక 3 ఇచ్చాననమాట. బొట్టుమాలలో ఒక 4 ఇచ్చాను. అటు 2 ఇటు 2 కొంచెం పెద్దవి ఇచ్చి ఇక్కడ ఏంటంటే వెనక్కి వచ్చే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి చిన్నవి ఇచ్చేసి సేమ్ ఏంటంటే తనకి కింద ఇక్కడ ఒకటి హ్యాంగింగ్‌లో వైట్ ఉంది ఇలాగే కావాలన్నారు. ఇది పాతకాలం చేసిన వైట్‌ది. అంతకుముందు దీనికి లాకెట్‌కి ఒకటే ఉందనమాట. అలాంటివే ఇప్పుడు చేయమన్నారు. ఇంత వెయిట్ ఎందుకు పెట్టడం ఇది మీరు చూస్తే చాలా వెయిట్ సాలిడ్‌గా ఉంటది. అలా కాకుండా లైట్ వెయిట్‌లో ఇప్పుడు నేను చేసుకొని ఇలా ఒక 20 పీసెస్ ఇలా జాయిన్ చేసుకున్నాను. రింగ్స్ ఇచ్చేసి బొట్టుమాలకి పెట్టాను. వాళ్ళ పాత నక్లీస్‌లకు కూడా పెట్టి ఇది టోటల్ కంప్లీట్ సెట్ తనకి కస్టమర్ చాయిస్ అనమాట. వైట్‌లోనే కావాలన్నారు. అందుకని వైట్‌లో చేసిచ్చాను. ఇలాంటివి ఏదైనా పాతవి ఉంటే మనం బీడ్స్ కావాలంటే బీడ్స్ కస్టమర్ చాయిస్‌ని బట్టి ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఇది కొంచెం వెయిట్‌లోనే కావాలన్నారు. అందుకని బొట్టుమాలన్నీ పెట్టి ఇలా చేసిచ్చాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది ఫ్లాట్ చైన్ ఉంది. తను ఇంతకుముందు కూడా ఒక నక్లీస్‌కి ఇట్లా బొట్టుమాలలు పెట్టించుకున్నారు ఒక కూతురిది. ఇప్పుడు ఇంకొక కూతురికి కూడా అదే కావాలన్నారంట. అందుకని తన దగ్గర నక్లీస్ లేదని చెప్పి ఇది ఆ ఫ్లాట్ చైన్‌కి ఏం చేశామంటే ఒక 23 బొట్టుమాలలు పెట్టేసి హారంలాగా కావాలన్నారు. హారంలాగా పెట్టించేసాం. బ్యాక్ చైన్ ఉంది వాళ్ళకి వేసుకుంటా అన్నారు. దానివల్ల ఇప్పుడు ఏంటంటే చాలా లెంగ్త్ వచ్చింది. బొట్టుమాలలు ఇది సేమ్ చేశాను. మళ్ళీ కావాలని మళ్ళీ చేయించుకున్నారు. అంతకుముందు ఏంటంటే మొత్తం రూబీ బొట్టుమాల చేశాను. మొత్తం రూబీ నెక్లెస్‌కి మొత్తం రూబీయే కావాలన్నారు. పెద్దది హారం అది కూడా. మధ్యలో రూబీ ఉంది. చిన్న రౌండ్స్ కూడా రూబీలోనే ఉన్నాయి. ఇదేంటంటే వైట్ స్టోన్‌లో చేశాను. వైట్ స్టోన్ రూబీ కాంబినేషన్‌లో. ఫ్లాట్ చైన్ చేస్తే కూడా ఎంత నీట్‌గా ఉందో చూడండి. పెట్టుకుంటే వాళ్ళకి బాగా ఇష్టపడి తీసుకున్నారు. చాలా సాటిస్ఫైడ్ అయ్యారు. చాలా నచ్చుతున్నాయి ఈ బొట్టుమాలలు అందరికీ. అందుకే వీళ్ళు చేయించుకున్న మళ్ళీ చేయించుకుంటున్నారు. మీకు ఎవరికైనా కూడా ఇలాంటి పాతవి ఏదైనా తీసుకొచ్చారంటే చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర తన దగ్గర పాత స్టోన్ ఉంది కనకపుష్య రాగము. దానికి రింగ్ లాగా చేసి మన లైట్ వెయిట్‌లో 3 గ్రామ్స్‌లో చేసిచ్చాను. చాలా సింపుల్‌గా ఉంది. నీట్‌గా సింపుల్‌గా చేసిచ్చాను లైట్ వెయిట్‌లో. తన దగ్గర స్టోన్ ఉన్నిందనమాట. పాత రింగ్ తీసేసి మళ్ళీ కొత్తగా చేయించుకున్నారు. ఇలా కావాలన్నా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌కి ఇదే కావాలన్నారు. నా దగ్గర చూసి లాకెట్ డిఫరెంట్‌గా ఇలా కావాలన్నారు. తన దగ్గర బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. తను కర్నూలు కడప నుంచో వచ్చారు. తన దగ్గర బీడ్స్ ఉన్నాయి. వేరేవన్నమాట. అవి తీసుకొస్తా అన్నారు. బ్లాక్‌కి అయితే బ్లాక్ చేయించుకుంటా అన్నారు. సరే దాని దగ్గర ఉన్న పాత బీడ్స్ అన్ని తీసుకురమ్మన్నాను. అవి తీసుకొస్తే ఏ బీడ్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందైతే చేసి పెట్టేసాను. తను బీడ్స్ తీసుకురాలేదన్నమాట లాస్ట్ టైము. అందుకని చెప్పి ఏంటంటే ముందు అయితే ఇక్కడ 3 రింగ్స్ ఇచ్చేసి మ్యాంగోస్ ఇలా బొట్టుమాలలాగా చేసి డిఫరెంట్‌గా ఇది నేను ఇంతకుముందు ఒక రాణిహారం చేశాను. అది ఇంకొకటి కావాలన్నారనమాట తన బీడ్స్‌కి వేసుకోవడానికని. అలా చేసిచ్చాను. ఇదేంటంటే తన పాత బంగారం అంతా తీసుకొచ్చారు. అవన్నీ కరిగిచ్చేసి కొంచెం మంచిగా చేసుకొని అమ్మేట్టలు దాంట్లో చేసిచ్చాను. ఇప్పుడు ఇది పాత బంగారంతో చేసింది. నేను అంతకుముందు 22 క్యారెట్స్‌లో చేసిన ఒక వీడియో కూడా పెట్టాను రాణిహారం అని. అది డిఫరెంట్‌గా చేశాను. అదే కావాలన్నారు. ఇట్లా చేసిచ్చామన్నమాట పాత బంగారంలో. మీకు ఎవరికైనా కావాలన్నా ఇలాంటివి ఏదైనా కావాలి అంటే చేసుకోవచ్చు డిఫరెంట్‌గా లైట్ వెయిట్‌లో. చూడ్డానికి ఎంత సింపుల్‌గా చాలా బాగుంది. ఇది పూసలు వేసాక ఇంకా అందం వస్తుంది. ఇది అయిపోయాక ఒక వీడియో పెడతాను. కస్టమర్ ఏం బీడ్స్ తెస్తారో ఏంటి అనేది చూసుకొని అప్పుడు అప్డేట్ చేస్తాను చూడండి. ఇదేంటంటే యాక్చువల్లీ అందరి దగ్గర ఉండేదండి పాత లాకెట్. దీన్ని చాలా రకాలుగా చేశాను. కానీ కస్టమర్కి ఏంటంటే ఎక్కువ ఏమొద్దు మాడిఫికేషన్ సింపుల్గా గ్రీన్ బీడ్స్కే కావాలన్నారు. అది మార్చుకోవడానికి కూడా అవసరం లేదు. గ్రీన్ బీడ్స్కి పెట్టేస్తే చాలన్నారు. అందుకని ఏం చేశానంటే కింద రింగ్స్ ఇచ్చేసుకొని ఏం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ రింగ్స్ ఇచ్చేసుకొని ముత్యాలు గ్రీన్ బీడ్స్ అవి ఇచ్చేసి పైన కూడా గ్రీన్ బీడ్స్తో చేసి ఇచ్చేసాను. చాలా సింపుల్గా ఆ లాకెట్కి ఎక్కువ ఏం చేయకుండా చేసి ఇచ్చానమాట. ఇలాంటి పాత లాకెట్స్ కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చారంటే మనం చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఏంటంటే దారంలోకి చేశాను. ఇంతకుముందు నేను 3 గ్రామ్స్లో గోల్డ్ వైర్తో కూడా అల్లినవి ఉన్నాయి. ఇది అలా కాదు తనకి థ్రెడ్లో కావాలన్నారు. థ్రెడ్లో చేసి బ్యాక్ సైడ్ ఒక హుక్ ఇచ్చానమాట. సింపుల్గా చేసిచ్చిందే ఇది. అలా కాకుండా మీకు ఎవరికైనా దానికి థ్రెడ్లో కావాలన్నా చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ లాకెట్ కాబట్టి బీడ్స్ కూడా మన ఇష్టం. నేను ఇంతకుముందు పెట్టాను. రెడ్కి చేశాను, ముత్యాలకి అన్నిటికీ ఏదైనా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్ పాత బ్యాంగిల్స్ సైజ్ సరిపోలేదని చెప్పేసి ఏం చేసామంటే తనకి కొంచెమే సైజు 2.4 ఉంది, 2.8 కావాలి. అందుకని ఇక్కడ కొంచెం పెద్ద స్టోన్స్ ఏంటంటే తనకి గ్యాప్లోని ఇంతకుముందు ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్న దగ్గర ఏం చేసామంటే ఇక్కడ బ్రేక్ చేసేసుకొని ఇప్పుడు ఇది పెట్టించేసాను. బ్రేక్ చేసి సేమ్ ఇదే పెట్టేసామన్నమాట. అలాగే మన దగ్గర ఎవరి దగ్గర ఉన్నవి ఏమైనా చేసుకోవాలంటే తీసుకొస్తే చేసుకోవచ్చు. 2 నెంబర్ పెరగాలి కాబట్టి నేను 2 నెంబర్కి ఇప్పుడు స్టోన్స్ వేసుకున్నాను. 2.6 నుంచి 2.8 వచ్చినట్టున్నాయి. 2.6 ఉన్నాయి, 2.8 కావాలన్నారు. ఒక 2 నెంబర్ పెంచుకున్నాను. తనకి ఇంకా కావాలి అనుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా
పెంచుకోవచ్చు అనమాట. కొంచెం ఇక్కడ కూడా చేసుకొని మనం కొంచెం పెద్దది చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్నాయి తీసుకొచ్చారంటే చెప్తాను, అలాగే మనం చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత పూసలు ఉన్నాయి, ముత్యాలు. ఈ పెండెంట్ నేను సపరేట్గా కావాలన్నారు, కొత్తగా చేసి ఇచ్చాను లైట్ వెయిట్లో. తనకేంటంటే తన ముత్యాలు ఉన్నాయి, చాలా పాతవి ముత్యాలు, వాటికి ఈ పెండెంట్ మ్యాచ్ చేయమన్నారు. అందుకని చెప్పి ఏం చేసామంటే ఈ పెండెంట్కి చిన్న క్లిప్స్ ఇచ్చేసుకొని అవి సైడ్కి వేసేసి అక్కడక్కడ పాయలు ఇచ్చామన్నమాట. తనకి లైట్ వెయిట్లో కావాలి, గోల్డ్ కనిపించేటట్టు కావాలి అలా అన్నారు. అందుకని ఏం చేసామంటే ఇదే పెండెంట్ మంచిగా చేసేసుకొని దానికి కొంచెం ఇలా వైట్ స్టోన్స్ అడిగారు, అటు ఇటు ఇచ్చాను. ఇదేంటంటే చేంజబుల్ లాగా చేసాము. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది స్క్రూ కూడా ఉంది. స్క్రూ కావాలంటే స్క్రూ వాడచ్చు, లేదు అంటే తగిలించుకోవాలంటే తగిలించుకోవచ్చు. క్లిప్స్ కూడా ఇచ్చానమాట. 20 గ్రామ్స్ పెండెంట్, అది చాలా లైట్ వెయిట్ ఉంది. ప్లస్ స్క్రూతో కలిపి ఇప్పుడు 22-25 గ్రామ్స్ దాకా అయ్యింది మొత్తం. అది స్క్రూ కింద బీడ్స్ అంతా ఒక 25 గ్రామ్స్ దాకా పెండెంట్ అయింది. పైన ఏంటంటే పాయలు ఇచ్చాము. పాయలు చిన్న చిన్న వైట్ స్టోన్వి క్లిప్స్కి ఇచ్చేసామన్నమాట. క్లిప్ తగిలించుకోవచ్చు, తీయచ్చు. ఇట్లాగే ఏదైనా మన దగ్గర కూడా ఉంటే ఇలా స్పెషల్గా ఏదైనా కావాలంటే డిఫరెంట్గా చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమరు తనకి గుండ్లమాల కావాలన్నారు, ఒట్టి గుండ్లతో చేసాము, గోల్డ్ చాలా లైట్ వెయిట్లో చేశాను. ప్లస్ పెండెంట్ ఏంటంటే ఆల్ ఇన్ వన్ లాగా ఇచ్చాము. నేను చెప్తూ ఉంటాను కదా, బ్యాక్ స్క్రూ ఉంది, సైడ్ కూడా క్లిప్స్ ఇస్తాను, మార్చుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే గణపతి పెండెంట్ ఇట్లా కింద రష్యన్ ఎమరాల్డ్ ఇచ్చేసి లైట్ వెయిట్లో చేశాను. ఇది కూడా 22 గ్రామ్స్ అట్లా చేశాను అనమాట, చాలా పెద్దదే. 22-23 గ్రామ్స్లో చేసిచ్చాను. చేసేసి గుండ్లమాల ఇచ్చామన్నమాట. ఇదేంటంటే తనకి వేరే కూడా చేసుకోవడానికి వెనక క్లిప్స్ ఇచ్చాను కాబట్టి తనకి ప్లెయిన్గా కావాలి అంటే ఇలా గుండ్లమాలకు వేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళకైతే ఇలాగ, పిల్లలకి అనుకోండి ఫ్యాన్సీగా కూడా వేసుకోవచ్చు. బీట్స్ కూడా సపరేట్గా చేసి ఇచ్చాను. మీకు ఎవరికైనా కూడా ఇలాంటివి కావాలంటే కాంటాక్ట్ చేస్తే చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్వి 3 లైన్స్ చెంపసరాలు ప్లెయిన్ గోల్డ్ ఉన్నాయి. తనకి ఏంటంటే ఇప్పుడు అందరూ పూసలు ముత్యాలు వేస్తున్నారు కాబట్టి తనకి 3 లైన్స్లో ఒక లైన్ తీసేసి అదే గోల్డ్తో కొంచెం ఇలా చేసుకొని కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఒక లైన్ తీసేసి సెంటర్ లైన్ ముత్యాలు అల్లేసుకొని పెట్టేసుకొని దానికి ఏం చేసామంటే కింద బుట్టలు ఇట్లా గోల్డ్ చిన్నవి లైట్ వెయిట్లో చేసేసుకొని బుట్టలు ఇట్లా కొంచెం ముత్యాలు అవి ఇచ్చేసి ఇప్పుడు ఇట్లా సింపుల్గా సెట్ చేసి ఇచ్చాను. అట్లాగే మన దగ్గర ఉన్న వాటికి 2 లైన్స్ ఉన్నా కూడా మనం 3 చేసుకోవచ్చు. అలా మన ఇష్టం అనమాట. 3 లైన్స్ కావాలి, కొంచెం పూసలు ముత్యాలు ఎక్కువ అందరూ వాడుతున్నారు కాబట్టి ప్లెయిన్ గోల్డ్ అలా వేసుకోవడం కానీ ఇలాగైతే డిఫరెంట్ ఉంది కాబట్టి ఇలా చేసి ఇచ్చానమాట. మీ దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే అది 1 లైన్ అవ్వనివ్వండి, 2 అవ్వనివ్వండి, 3 అవ్వనివ్వండి, ఎలా ఉన్నా సరే మనం దాన్ని కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ చేయండి, మీ అందరి వరకు రీచ్ అవుతుంది పాతవి ఇలా కొత్తగా చేసింది. థ్యాంక్ యూ.